నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న భారతీయులలో ఆందోళన రేకెత్తుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం కువైట్ ఎయిర్పోర్టు పైన మరొకసారి ఇరాన్ దాడి చేయడమే. వివరాల్లోకి వెళితే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 పైన ఇరాన్ జరిపిన దాడుల్లో ప్రవాసుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. ఈ దాడి కారణంగా విదేశీ విమాన సంస్థల విమానాలు పునరుద్ధరణ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా, ఇండిగోతో సహా అన్ని విదేశీ విమాన సంస్థలు ఈ టెర్మినల్ 1 నుంచే తమ యొక్క విమానాలు నడుపుతూ ఉంటాయి. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన తర్వాత జూన్ 2 నాటికి కువైట్ ఎయిర్పోర్టు పైన 5 సార్లు దాడి జరిగాయి. ఈ తీవ్ర నష్టం వాటిల్లిన ఎయిర్పోర్టు పాక్షిక సేవలు ఏప్రిల్ 22వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. కువైట్ ఎయిర్వేస్ టెర్మినల్ 4 నుంచి, జజీరా ఎయిర్వేస్ టెర్మినల్ 5 నుంచి సేవలు అందిస్తూ ఉండగా విదేశీ విమానాలు ఏవైతే ఉన్నాయో ఇండియా కావచ్చు, శ్రీలంక కావచ్చు, నేపాల్ కావచ్చు, ఫిలిపిన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇతర దేశాలకు సంబంధించిన విమానాలు టెర్మినల్ 1 నుంచి అయితే విమానాలు అయితే నడుపుతూ ఉండేవన్నమాట. టెర్మినల్ 1 పైన మళ్ళీ దాడి జరగడంతో ప్రవాసులు మరియు భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ దారిలో టెర్మినల్ 1 తీవ్రంగా దెబ్బతింది. విమానాశ్రయ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే టెర్మినల్ 4 మరియు టెర్మినల్ 5 సేవలు పునఃప్రారంభమైనప్పటికీ టెర్మినల్ 1 కార్యకలాపాలను తదుపరి నోటీసు వచ్చేంత వరకు నిలిపివేస్తూ ఉన్నట్లు అధికారులు ప్రకటించారన్నమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి వేసవి సెలవులు ప్రారంభం కావడంతో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియాలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లేందుకు వేలాది మంది ప్రవాస కుటుంబాలు సిద్ధమవుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో టెర్మినల్ 1 మూతపడడం వారిని అయోమయంలో పడేసిందనమాట. ప్రస్తుతం టెర్మినల్ 4 మరియు టెర్మినల్ 5లో జజీరా ఎయిర్వేస్ అలాగే కువైట్ ఎయిర్వేస్ విమానాలు నడుపుతూ ఉన్నాయి కదా. విదేశీ విమానాలకు కూడా టెర్మినల్ 4 మరియు టెర్మినల్ 5లో లిమిటెడ్ స్థాయిలో అన్న విమానాలకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కొందరు కోరుతూ ఉన్నారు. మరి దీనిపైన కువైట్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.